హాయ్ హలో వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన ముందుంది డీమాన్ పవన్, బాహుబలి కామనర్ టు కాన్కరర్. లెట్స్ నో హిస్ జర్నీ ఆఫ్టర్ బిగ్ బాస్ అండ్ బిఫోర్ బిగ్ బాస్. హాయ్ సార్. Hi Andy, how are you? I'm good. ఫైన్ సార్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్ ఆఫ్టర్ బిగ్ బాస్? సో బిఫోర్ బిగ్ బాస్ ఏమీ అచీవ్ చేయలేదు లైఫ్లో. ఎప్పుడు ఏమైనా అచీవ్ చేస్తానని ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను, చాలా బాధపడ్డాను. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ది బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. అంటే నా జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. ప్రేక్షకులు లైక్ ప్రజలు అండ్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనమాట. నేను ఇంకా చాలా చెయ్యాలి, చాలా గ్రో అవ్వాలి అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇప్పుడు మీరు లైక్ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని వీక్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ప్రకారం? ఫస్ట్ ఎంట్రీ లేదు, నా ప్రకారం నేను టాప్ 5లో ఉంటానని 100% అనుకున్నా. ఇంకా చెప్పాలంటే టైటిల్ కొడతాననే అనుకున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా యాజ్ ఏ పర్సన్ యు ఆర్ వెరీ గుడ్, అంటే నీలాంటి సొసైటీకి చాలా అవసరం అని నన్ను పుష్ చేస్తూ వచ్చేవారు అన్నమాట. సో బిగ్ బాస్ కావాల్సింది పర్సనాలిటీ బాగుండాలి, టాస్క్లు బాగా ఆడాలి. నేను టాస్క్లు ఆబ్వియస్లీ బాగా ఆడతాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొక్కమాట పడ్డమాట. స్టార్టింగ్లో ఖచ్చితంగా కొడతానని నమ్మకం ఉండే, బట్ లాస్ట్లో అంటే 2 వీక్స్ మీరు అంతగా కనిపించలేదు మాకు. అంటే ఓన్లీ గేమ్లో లైక్ ఓన్లీ గేమ్ విషయానికి వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకొని తర్వాత ఓన్లీ రీతు గారితోనే ఉండడం ఎక్కువ శాతం అయితే మాకు. ఇప్పుడు మీరు అన్నట్టే 1 అవర్లో కనిపించలేదేమో అన్నారు, కానీ లైక్ బయట ఆడియన్స్ కూడా రీతుతోనే ఉంటాడు డీమాన్, అమ్మాయిలతోనే బాగా మాట్లాడతాడు అని అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నేను యాక్చువల్లీ ఫస్ట్ 2 వీక్స్ రీతుతో చాలా తక్కువ ఉన్నా, ఓన్లీ డిష్ వాషింగ్ కాన్సెప్ట్లోనే ఉన్నా. ఆఫ్టర్ 3rd వీక్ నుంచి ఎప్పుడైతే తన నా గురించి నామినేషన్స్లో ఉందో అండ్ నా గురించి వెల్ విషర్గా అంత బాగా కోరుకుంటుంది, సో అప్పుడు ఓకే ఈ హౌస్లో నా గురించి అంటే నాకు కంఫర్టబుల్ జోన్, అది కంఫర్ట్ జోన్ అనే పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, నా గురించి వెల్ విషర్ ఒకళ్ళు ఉన్నారు, నాకు గట్టిగా సపోర్ట్ చేసే పర్సన్ ఒకళ్ళు దొరికారని చెప్పి అంటే అప్పుడు రియలైజ్ అయ్యారు. అప్పుడు ఓకే నాకు తన మీద ఎఫెక్షన్ అండ్ ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది అన్నమాట. ఓకే, సెకండ్ వీక్లో క్యాప్టెన్ అయ్యారు, మీ ఫీలింగ్ ఏంటి? సెకండ్ వీక్లోనే క్యాప్టెన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో బిగ్ బాస్ హౌస్కి యాక్చువల్లీ నాకు ఈ కెప్టెన్స్ కాన్సెప్ట్ కూడా సరిగ్గా తెలియదు. అండ్ ఒకసారి అయితే తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదని కూడా తెలీదు. వరుసగా 2 సార్లు అయ్యేటప్పటికి ఛాన్సులు అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం అయినప్పుడు సాధించా. ఇంకో 6 టైమ్స్ అయినా కెప్టెన్ అవుతా అనుకున్నా. సో యాక్చువల్లీ మేము ఒక ఇంటర్వ్యూ చూసాం మీ ఫ్రెండ్ది, గిరీష్ గారిది. అంటే ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే లవ్ ట్రాక్ నడిపితేనే బిగ్ బాస్లో చాలా రోజులు ఉండొచ్చు అని చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అనుకునే వచ్చారా లైక్ అవును ఏదో ఒక అమ్మాయితో క్లోజ్ అయ్యి లవ్ ట్రాక్ నడిపించి ఇన్ని డేస్ ఉండొచ్చు అని చెప్పేసి? మీ ఒపీనియన్ ఏంటి, లైక్ ఆడియన్స్ ఒపీనియన్? ఇంకా మా క్వశ్చన్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది లవ్ ట్రాక్ అయితే శ్రీజ అండ్ రీతు అన్నప్పుడు నేను శ్రీజాని సేవ్ చేయను. ఎందుకంటే అక్కడితోనే కట్ అయిపోయి తను నాతో మాట్లాడకపోవచ్చు. నేను ఎప్పుడు జెన్యున్గానే ఉన్నా అండ్ మాది ఆర్గానికల్గానే జరిగింది. లవ్ చేద్దామని బిగ్ బాస్కి అస్సలు వెళ్ళలేదు. అసలు లవ్ అనేది నాకు చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. లవ్కి చాలా టైం పడుతుంది. తన మీద ఇష్టం వచ్చింది అంతే. నేను లవ్ ట్రాక్ అనుకో సరదాగా ఉండేవాడిని. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో జోవియల్గా ఉంటాం, ఎవరైనా నచ్చితే వాళ్ళతో జోవియల్గా ఉంటాం. అండ్ అటు సైడ్ కూడా అలా జోవియల్గా నవ్వుతున్నారంటే బావా మరదల్లాగా సరదాగా అట్లనే. ఈవెన్ నేను రాము కూడా ఇప్పుడు ఈవెన్ రాము రీతు కూడా సరదాగా ఉండేవారు. నేను రాము మీ అక్కని బాగా చూసుకో, బామర్ది మీ అక్కని బాగా చూసుకో, ఇలాగే అనేవాడిని, సరదాగా ఉండేవాడిని. బట్ ఆ ఎఫెక్షన్ ఎక్కువైంది, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను పొసెసివ్ ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. ఇప్పుడు మనం ఏది కంటెంట్ కోసం చేస్తే నేను బాధపడను, అంత ఫీల్ అవ్వను. తను కూడా నా గురించి అంత ఈజీ కాదు కదా. సో ఎవ్రీథింగ్ న్యాచురల్గానే జరిగింది. అయితే మీరు ఇప్పుడు సూట్ కేస్ తీసుకొని బయటికి వచ్చారు కదా, ఆఫ్టర్ టేకింగ్ ద సూట్ కేస్ తర్వాత రీతుతో కూర్చున్నారు, తన రియాక్షన్ ఏంటి? లైక్ మీరు మనీ తీసుకోవడం కరెక్టేనా అనే ఒపీనియన్లో ఏమనింది మీతో రీతు గారు? వాళ్ళకి ఆల్రెడీ బయట ఏం నడుస్తుందో తెలుసు కదా. నేను రాగానే షీ ఫెల్ట్ హ్యాపీ, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఏం చేస్తావా అని అనుకున్నాను. బట్ గుడ్ డెసిషన్ అంది. అనుకున్నారా మీరు టాప్ 3లో ఉంటారని చెప్పేసి? అంటే ఇమాన్యుయల్ గారు 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడము, అంటే నేను టాప్ 5లో ఉన్నప్పుడు చాలా ఫ్రీ ఉన్నా, ఎందుకో తెలీదు. నా ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందంటే నువ్వు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటావు.
ఓపెన్గా చెప్పాలంటే టాప్ 2 ఉంటాను అనుకున్నా. హోస్ట్ సార్ పక్కన ఉంటాను, విన్నర్ ఎవరు అనేది తెలియదు కానీ ఉంటానని అనిపించింది. ముందు రోజు ఇమాన్యుల్ అన్న కానీ సంజన గారు కానీ ఎవరు అడిగినా పిచ్చి లైట్ నేనైతే ఉంటాను, ఎవరు వెళ్తారో తెలియదు అన్నట్టే ఉన్నా. సో ముందు రోజు చాలా రిలాక్స్డ్గా ఉన్నా. తర్వాత టాప్ 3కి వచ్చేటప్పటికి తెలియని టెన్షన్. అంటే మన ఇన్స్టింక్ట్స్ ఒకసారి మనకి చెప్తే ఎవరే చూసుకో ఏదో తేడా కొడుతుందండి. సో ఆ రోజు నాకు అలా తేడా అనిపించింది. సో ఆ టైంలో మీకు తేడా అనిపించి సూట్ కేసుకి డెసిషన్ ఓకే. నేను అది ఎందుకు అనిపించిందో తెలియదు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అట్లా నాకు 6th సెన్స్ ఏదో పనిచేసింది. సో ఇప్పుడు మీరు మీకు ఫిట్నెస్ అవసరం కదా, అంటే స్టార్టింగ్లో సంజన గారు గుడ్లు దొంగతనం చేయడము అప్పుడు మీకు కూడా దొరకదు కదా, తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే కోర్స్ ఈవిడేంటి ఎలా చేశారు, వేరే వాళ్ళ ఫుడ్డు అంటే ప్రాంక్ అయినా ఇట్స్ వెరీ బ్యాడ్ అనిపించింది. బట్ ఆవిడ దగ్గర ఎక్స్ట్రా ఎగ్స్ ఉన్ని రీప్లేస్ చేస్తానని చెప్పగానే ఓకేలే అనిపించింది. అంటే కొంచెం బాధేసింది, ఎందుకంటే రెడీ టు ఈట్. మీరు తర్వాత ఫుడ్ పెట్టినా ఆకలి వేసినప్పుడు తినాలి, కానీ ఆకలి అంతా నొప్పి పడి తింటే యూజ్ లేదు కదా, బాధపడతాం కదా. అక్కడ కొంచెం బ్యాడ్ ఫీల్ అయ్యాను. బట్ అంత పగ ప్రతీకారం లేకపోతే అదేం లేదు, ఏంటో ఈవిడ సరదాలు అనుకున్నా అంతే. అంటే బాల్ టాస్క్లో కూడా లాస్ట్ వీక్ చూస్తుంటే లాస్ట్ 2 weeks బ్యాక్ మీకు వాష్రూమ్లో ఒక మాట ఇచ్చి తర్వాత తను బాల్స్ వేయకపోవడము, ఆ టైంలో మీరు బాగా ఫీల్ అయినట్టు మాకు కనిపించింది. ఆ టైంలో ఇంకా పేషెన్స్ ఎలా పెంచుకున్నారు? అంటే లాస్ట్ వీక్ కదా అండ్ దట్టు అది 1 second టాస్క్ కదా. ఓకే ఆవిడేదో మళ్ళీ చాలా హార్ట్కి తీసుకున్నట్టు నేను అంటే ఎందుకు నేను నిలబడతా అన్నా కదా, నిన్ను అటాక్ చేస్తే నేను ఆపుతా అన్నా కదా. సో నేను అలా మాట ఇచ్చినప్పుడు నువ్వు నా గురించి చేస్తాను ఎందుకు చేయలేదు, అది నాకు నచ్చలేదు. దట్టు నేను ఇంకోటి ఏమనుకున్నానంటే ఇప్పుడు నువ్వు నన్ను అవుట్ చేసావు చూడు, నువ్వు గెలవలేవు అని నా మనసులో కొట్టింది. బట్ ఎక్కడో సరే చూద్దాం, మనం నెగిటివ్గా అనుకోకూడదు. వాళ్ళు కూడా సంజన గారు మీరు సపోర్ట్ చేయడం ఇటు చూసుకోండి అటు చూసుకోండి అని. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సంజన గారి మీద అయిపోయాక? షీఈస్ రియల్లీ నైస్ పర్సన్, మంచిగా కోరుకుంటుంది ఎవరి గురించి అయినా. కోపంలో ఉన్నప్పుడే కొంచెం మాట వినరు. అంటే మనం ఏం చెప్పినా ఆవిడ బ్రెయిన్లో వీళ్ళు నాకు అంటే నన్ను తప్పుదారిలో పట్టిస్తున్నారు, లేకపోతే నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకొని కొంచెం అదొక్కటే మైనస్. అది పక్కన పెడితే షీఈస్ రియల్లీ ఎ గుడ్ గేమర్. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. కళ్యాణ్ పడాల గారు గెలిచారు కదా, ది కామనర్, మీకేమనిపించింది? అండ్ ఆల్సో హీజ్ యువర్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మేబీ మాకు కొన్ని బాండ్స్ క్లాషెస్ అయ్యాయి, మీ మధ్యలో చూసాము క్లాషెస్. సో మీ ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? కళ్యాణ్ గెలవడంలో మీ ఫీలింగ్ ఏంటి? ఒక్క మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, అసలు కామనర్స్ నుంచి గెలవడం అనేది ది బెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఆ షో నుంచి వచ్చాం, మాలో ఒకటి గెలవాలని ఫస్ట్ నుంచి కోరుకున్నాం. అందులోనూ వాడు నేను బ్రదర్గానే ఫీల్ అయ్యా ఎప్పుడు కూడా. ఈవెన్ నాకు 50 lakhs ఇస్తా అన్న కూడా వాడికి 25 ఇస్తా అన్నది నాకు బ్రదర్ బాండ్ ఉంది. అందుకే మేము ఎప్పుడు కూడా నామినేట్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడు కంటిన్యూ చేయాల. ఆ టైంలో మాట్లాడడం తప్పితే యారా నేను స్వీట్ దోశలు చేసి పెట్టేవాడిని, నార్మల్ దోశలు చేసి పెట్టేవాడిని, స్వీట్ స్నాక్స్ చిప్స్ అన్నీ చేసి పెట్టేవాడిని. అంటే బాండ్ ఉంది కాబట్టి ఎప్పుడు నేను అలగలేదు, కోప్పడలేదు. ఐస్ క్రీమ్లు అన్నీ ఎవ్రీథింగ్. వాడు కూడా నాతో చాలా బాగున్నాడు. అంటే బయటికి ఏం చూపించారో ఏంటో తెలియదు, కానీ నాతో అయితే వాడు అంటే కొంతమంది మాటలతో కాదు యాక్షన్స్లో చూపించుకుంటారు కదా, మాది యాక్షన్స్లోనే ఉండేది. అంటే తనుజ కూడా టఫ్ ఫైటర్ కదా అనుకుంటారు, లైక్ తనుజ గెలవాలి లేడీ సింగం అని చెప్పారు, కానీ లాస్ట్కి కళ్యాణ్ విన్ అయ్యారు. మీ ఒపీనియన్ ఏంటి తనుజ గారి మీద? లైక్ మీకు అనిపించిందా తను కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని? 100%. యాక్చువల్లీ నాకు ఇద్దరు కూడా క్లోజే. ఇద్దరులో ఎవరు గెలిచినా ఐఎమ్ హ్యాపీ. కళ్యాణ్ ఎందుకు ఐఎమ్ మోర్ హ్యాపీ అంటే వాడు కామనర్ నుంచి వచ్చాడు అండ్ సోల్జర్గా ఇండియాకి సర్వీస్ చేస్తూ మూవీ మీద అంత ప్యాషనేట్ ఉంటూ, అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి మారడం చాలా డేరింగ్ డెసిషన్. పైగా ఇప్పుడు నేనేంటో వాడు అదే, వాడికి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం మనీ. సో వాడు వాడు విన్ అయితే ఇంకా హ్యాపీ. సో దానివల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇప్పుడు ఎవరితో మూవీస్ చేయాలనుకుంటున్నారు? నాగార్జున గారితోనా లేదా అఖిల్ గారితోనా? అఖిల్ గారితో, అంటే నాగార్జున గారితో కూడా ఖచ్చితంగా చేయాలని ఉంది. బట్ అఖిల్ గారితో అయితే నేను అంటే నాకు కొంచెం అఖిల్ గారితో అయితే చేయాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.